Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, chapter 3, verse 7. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనము. This day will I begin to magnify thee in the sight of all. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. Joshua chapter 3 records the account of Israel's crossing the Jordan River. ఈ యొక్క యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటడానికి గురించి రాయబడింది. The children of Israel had been led through the wilderness for 40 years by divine manifestation of the cloud by day and the pillar of fire by night. ఇశ్రాయేలు ప్రజలు చూస్తే అరణ్య యాత్రలో వారు పగటిలో మేఘస్తంభం ద్వారాను తర్వాత రాత్రిలో అగ్నిస్తంభం ద్వారాను వారు నడిపించబడతా వచ్చారు. 40 years. 40 సంవత్సరాలు. There were perhaps several lakhs of Israelites crossing over Jordan now. వారు ఇప్పుడు చూస్తే ఈ లక్షలాది మంది యోర్దాను నది దాటుతా ఉన్నారు. So they needed to see those who were leading them in order to walk in the right direction. సరి అయినటువంటి దిశ వైపు సరి అయిన మార్గంలో నడవటానికి వారికి నడిపించేటువంటి వాడు అవసరము. Oh, they needed to see those people who are leading. వారిని నడిపించేటువంటి వారిని చూడటం ఎంత అవసరము. Since there is no longer cloud of pillar to or fire to guide them. ఎందుకొరకంటే వారు నడిపించడానికి మేఘస్తంభం గాని అగ్నిస్తంభం గాని ఇకను లేవు. Therefore Joshua sent the Levites with the ark ahead of them. వారికి ముందుగా ఈ యొక్క యెహోషువ లేవీయులను మందసముతో కూడా వారిని పంపించినాడు. Around 2000 cubits distance. 2000 ఆ యొక్క మూరల దూరం నుండి పంపించాడు. They were now to be led by faith in the word and law of God. వారు దేవుని యొక్క వాక్యము తర్వాత ధర్మశాస్త్రం ద్వారా నడిపించబడటానికి వారు ఇష్టపడతా ఉన్నారు. So Joshua rose early in the morning. యెహోషువ ఉదయకాలంలో లేచాడు. And they removed from Shittim and they came to the Jordan. వారు షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చారు. He and all the children of Israel. ఆయన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. So they lodged there before they passed over Jordan. వారు యోర్దాను దాటడానికి ముందుగా అక్కడ ఆగున్నారు. The people were commanded to follow the ark and the Levites were to bear the ark of the covenant before the people. వారు చూస్తే ప్రజలు ఆ యొక్క లేవీల వెనుకొండి ఆ మందసాన్ని మోసుకొని వెళ్ళేటువంటి లేవీలను వారు వెంబడించాలని చెప్పబడ్డారు. వారు మందసాన్ని చూడాలి. And then he said, ఆ తర్వాత ఆయన అన్నాడు, sanctify yourselves. మిమ్మల్ని మీరే పవిత్రపరచుకునండి. Tomorrow the Lord will do wonders among you. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. Then Joshua spoke to the priests and said, ఆ తర్వాత యోషువ నా యాజకులతో మాట్లాడుతూ అన్నాడు, take the ark of the covenant and pass over before the people. యోషువ ఈ యొక్క దేవుని యొక్క మందసాన్ని మోసుకొని ప్రజల ముందు నడవమని వారితో చెప్పాడు. And they took up the ark of the covenant. వారు నిబంధన మందసాన్ని తీసుకున్నారు. And they went before them. వారు ప్రజల ముందు నడిచినారు. Then the Lord said to Joshua, అప్పుడు యెహోవా యోషువతో, this day will I begin to magnify thee in the sight of all. నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు This పెట్టాను. is the meditation verse for us today. ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనం ఇది. Even as God parted the Red Sea, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా and now God stopped the Jordan River in flood season. దేవుడు ఎంతో నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు యోర్దాన్ని కూడా ఆ రీతిగా చీల్చివేశాడు. So that they were able to pass over. తద్వారా వారు దాటిపోనట్లుగా. Now the interesting thing is to notice, ఇక్కడ గమనించాల్సినటువంటి ఎంతో ఆసక్తికరమైన విషయము, when they came to the Red Sea, వారు ఎర్ర సముద్ర యుద్ధంకి వచ్చినప్పుడు Moses stretched forth his hand and the Red Sea was parted. మోషే తన యొక్క చేతిని ఆ కర్రనెత్తి ఆ సముద్రం వైపు ఎత్తినప్పుడు ఆ రెండు పాయలుగా చీల్చబడింది. They went through the dry land. వారు నారిన నేల నడిచి వెళ్ళారు. The way was made dry before them. వారి ముందు ఉన్నటువంటి ఆ యొక్క మార్గము ఆరిన నేలగా మార్చబడింది. Easily they walked through the Red Sea. వారు సులువుగా ఎర్ర సముద్రం గుండా దాటి వెళ్ళారు. But with Jordan River, అయితే యోర్దాను నది విషయమై Lord is now testing their faith. ఇప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. Carefully we have to read the Bible. జాగ్రత్త బైబిల్ చదవాలి. See there that land was dry before them. అక్కడ చూస్తే వారు ఎదురుతున్నటువంటి ఆ నేల ఆరిన నేల. Here it is not like that. ఇక్కడ అలాగూ లేదు. He was developing their faith. వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. God let the priest get their feet wet. They have to put their feet in the water. అక్కడ చూస్తే దేవుడు ఆ యొక్క యాజకులు తమ యొక్క కాళ్ళని వారు తడి చేసుకోవాలంటే అందులో అడుగు వారు వేయాలని కోరుతా వచ్చాడు. What does it mean? మన అర్థం ఏంటి? It is not made dry like the Red Sea. ఎర్ర సముద్రం వల్ల అది ఆరిన నేలగా లేదు. Walking right into the edge of the river,
river, getting their feet in the water, stepping out now, really, it is in faith is a great thing. అక్కడ చూస్తే విశ్వాసముతో వారు ఆ యొక్క ఆ రీతిగా నీళ్ళలో అడుగుపెట్టి ముందుకు వెళ్ళటం అనేటువంటి చాలా గొప్ప. Coming very near to the river, నీళ్ళ ఎదుగు సమీపించటము, getting their feet in the water. వారి యొక్క పాదంలో నీళ్ళలో ఉంచటము. Oh, it needs great faith. దానికి గొప్ప విశ్వాసం కావాలి. It is not easy. అది చాలా సులువైంది కాదు. See, for Moses, the land was dry. మోషేకు చూస్తే ఆ సమయంలో ఆ యొక్క నేల చూస్తే ఆరిన నేలగా But ఉండింది. here it is not like that. The water is like that. ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ స్థలమందు లేదు. I imagine that even Joshua himself had some anxious moments. నేను ఊహించేటువంటి సంగతి ఏంటంటే యోషువలో కూడా కొంత ఈ యొక్క ఆందోళన ఉండింటుంది. As he saw those priests start putting their feet in the river's waters. ఈ యొక్క యాజకులు ఆ యొక్క నదిలో ఆ యొక్క కాలు పెట్టగానే, Oh, what this fact teaches ఈ us. వాస్తవం మనకి ఏం నేర్పిస్తా ఉంది? This is coming into a new relationship with God. దేవునితో కూడా నూతనమైనటువంటి సంబంధంలోనికి రావటము. That relationship with faith. ఆ సంబంధం అనేటువంటిది విశ్వాసముతో. This is very important to us to develop full relationship with God through faith. విశ్వాసం ద్వారా దేవునితో కూడా సంపూర్ణమైనటువంటి సంబంధాన్ని పెంపారు చేసుకోవటం అనేటువంటి చాలా In ప్రాముఖ్యం. the case of Red Sea, ఎర్ర సముద్రం విషయంలో before they stepped in, వారు అడుగు పెట్టడానికి ముందుగా they saw Red Sea parted. వారు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేయబడటం చూశారు. But now God is letting them take one step further. ఇప్పుడు దేవుడు ఇంకొక అడుగు ముందుకు వేయమని కోరుతున్నాడు. Go ahead ఒక ముందుకు వెళ్ళమన్నాడు. and step out before you see any evidence. ఏ రుజువు చూడటానికి ముందుగానే మీరు అడుగు వేయమంటాడు. Before you see any sign itself, you have to put your leg. ఏ గుర్తు చూడక ముందే మీ అడుగు వేయమంటాడు. That is, go ahead and step out in faith and get your feet wet. దాని యొక్క అర్థం ఏంటంటే మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళి మీ యొక్క ఆ పాదములను తడిపి వేసుకోమంటాడు. So here is a new relationship. ఇక్కడ నూతనమైనటువంటి సంబంధం ఉంది. It is an exciting relationship, to be sure, as they stepped into the water. వారు నీటిలో ఆ రీతి అడుగు వేయటం అంటే ఏంటంటే అనేటువంటి సంగతి అదెంతో ఉత్సాహితమైనటువంటి సంగతిగా Then ఉంది. God caused the waters to cease flowing. అప్పుడు దేవుడు ఆ నీళ్లు ప్రవహించడాన్ని ఆగిపోయినట్లుగా చేశాడు. In our lives also, మన జీవితాల్లో కూడా sometimes God will do like that. కొన్ని సందర్భాలు అలా చేస్తాడు దేవుడు. God can stop the furnace Dev- in the life of Shadrach, Meshach, Abednego. దేవుడు శద్రకు మేషకు అబేద్నెగోల జీవితంలో ఆ యొక్క అగ్నిగుండానైనా ఆ యొక్క మంటను ఆపివేయొచ్చు. Yeah, he can tell, "Oh, the fire may be quenched." అక్కడ అగ్ని ఆరిపోను కాక అనొచ్చు. Then it will go away, అప్పుడు అది పోతుంది. because he is the God of fire also. ఎందుకంటే ఆయన అగ్ని కలిగినటువంటి దేవుడు ఆయన. అగ్నికి కూడా దేవుడే. అగ్ని కూడా దేవుడు ఆయన. That Agni also will obey him. ఆ అగ్ని కూడా ఆయనకు విధేయత చూపిస్తుంది. That is one way. అదొక మార్గం. That is parting Red Sea. అది ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం. Before them, it is a dry land. వారి ముందు ఉన్నటువంటిది ఆరిన నేల. Now, ఇప్పుడు increase in faith, growing in faith. విశ్వాసమును పెంచటం, పెంపారు చేయటం, God has విశ్వాసమును not అభివృద్ధి removed చెందటం. the fire. దేవుడు అగ్నిని తీసివేయలేదు. God has not removed the people who are throwing them into the fire. దేవుడు అగ్నిలో త్రోసివేస్తున్నట్టు తోయబడుతున్న ప్రజలను కూడా ఆయన తీసివేయలేదు. తోసేవారిని, తోసేవారిని కూడా తీసివేయలేదు. Pailwans are the strong people are like that only. అక్కడ బలవంతుల స్థలంలో ఉన్నారు, వారు కూడా అలాంటి వారు. God can make them weak. దేవుడు వారిని But బలహీనపరచొచ్చు. now God has not done like that. దేవుడు అలా చేయలేదు. And God allowed them to go to be thrown into the fire. దేవుడు అగ్నిలో పడవేయబడటానికి ఆయన అనుమతించినాడు. But కానీ they could stop the violence of fire. అయితే అగ్ని యొక్క ఆ యొక్క బలాన్ని ఆయన అణచివేయగలిగారు. The fire is not touching them. అక్కడ చూస్తే అగ్ని వారిని ఏమాత్రం కూడా తాకడం లేదు. A child of God in fire not touching him. అక్కడ చూస్తే అగ్నిలో ఉన్నటువంటి దేవుని బిడ్డ ఆ అగ్ని ఆ బిడ్డను దేవుని బిడ్డను తాకడం లేదు. అగ్నిలో దేవుని బిడ్డ ఉన్నాడు, అగ్నిలో దేవుని బిడ్డ ఉన్నాడు, దేవుని బిడ్డను అగ్ని తాకటం లేదు. దేవుని బిడ్డను అగ్ని తాకడం లేదు. This is the Jordan experience. ఇది యోర్దాను అనుభవము. God stopping the fire is Red Sea experience. దేవుడు అగ్నిని ఆర్పివేయటం అనేటువంటిది ఎర్ర సముద్ర అనుభవము. But now here ఇక్కడ it is a step of faith and growing further. ఇది విశ్వాసంతో అడుగు వేయటము, తర్వాత ఇంకా ముందు ఎదగటము. Now the moment when they put their feet in the water, ఏ క్షణమైతే వారు తమ యొక్క అడుగును యోర్దాన్లో నిలిపారు, then God caused the waters to cease flowing. దేవుడు ఆ నీటిని ఆ యొక్క పారకుండా ఆయన ఆపివేశాడు. Then all the people passed over river Jordan. అప్పుడు ప్రజలందరూ కూడా యోర్దాన్ నది దాటి వెళ్ళారు. So by doing this miracle under the leadership of Joshua, యోషువ యొక్క నాయకత్వంలో ఈ యొక్క అద్భుత కార్యం చేయటం ద్వారా God magnified Joshua in the sight of all. దేవుడు ప్రజలందరి దృష్టికి ఈ యొక్క యెహోషువను ఆయన ఘనపరిచాడు. This is the fulfillment of the promise for our
meditation today. మన ధ్యానం కొరకైనటువంటి వచనం యొక్క నెరవేర్పు ఇది. This is the initial miracle of Joshua's leadership. యోషువ యొక్క నాయకత్వంలో ఇది మొదట ఆరంభంలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుత కార్యము. It caused a great moral effect upon the Israelite host. Now they started believing Joshua. ఇప్పుడు యోషువను వారు నమ్మటానికి ఇది ఒక ఆధారంగా ఉండింది. Evidently the pushing back of the waters of Jordan river was to be a sign for the Israelites. ఇశ్రాయేల్ ప్రజలకు ఈ యొక్క యోర్దాను నీళ్లు పారకుండా ఆపివేయబడమైనటువంటిది ఒక సూచనగా వారికి ఉండింది. Then they believed that God will push back the Canaanites also. అప్పుడు దేవుడు ఆ యొక్క కనాలిని కూడా వారిని వెనక్కి తరిమివేస్తున్నటువంటి సంగతికి వీరికి ఆధారంగా ఉండింది. In Joshua 4:14 it is written. యోషువ గ్రంథము 4:14 రాయబడింది. On that day the Lord magnified Joshua. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు ఎదుట యోషువను గొప్ప చేసెను. Though they faced the swollen river Jordan for 3 days. వారు యోర్దాను ఆ నదిని 3 దినాలు వాళ్ళు ఎదుర్కొన్నా కూడా, But on that day they traveled, it parted. ఆ దినాన వారు ప్రయాణించినప్పుడు అది 2 భాగాలుగా చేయబడింది. Priests stood still till all Israelites were safely crossed the river. ఇక ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యోర్దాను నది దాటేంత వరకు కూడా ఈ యొక్క యాజకులు సురక్షితంగా దాటేంత వరకు కూడా యాజకులు అలాగే నిశ్శబ్దంగా నిలబడి The ఉన్నారు. lessons we learned from today's promise are: ఈ దినమునటువంటి వాగ్దానంలో నుండి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, God will develop the faith relationship with us step by step. దేవుడు మనతో ఆయన కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసపు సంబంధాన్ని దినదినము పెంపారు చేస్తూ ఉంటాడు. Next, when God promises something, he will surely fulfill it. దేవుడు ఇంకా దాని తర్వాత చూస్తే మన జీవితాలు ఏదైనా వాగ్దానం చేస్తే నిశ్చయంగా దాన్ని Even నెరవేరుస్తాడు. by doing a supernatural miracle. ఎంతో అద్భుత కార్యం చేయటం ద్వారా కూడా The ark with the blood sprinkled mercy seat ఆ కరుణాపీఠంపై ఆ యొక్క ప్రోక్షించబడినటువంటి రక్తం కలిగిన ఆ యొక్క మందసం కూడా, it is a type of our Lord Jesus Christ. అది మన యేసుక్రీస్తు వారి గుర్తుగా ఉంది. It is the type of our Lord going into the deep waters of death to make a way through them for his people. తన ప్రజల కొరకే ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి లోతైనటువంటి నీటిలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క మందసం వలె ఉన్నాడు. It was a dry way. అది చూస్తే ఎండినటువంటి నేల, Not a drop of muddy waters left. అక్కడ చూస్తే ఇంకా ఎటువంటి ఆ యొక్క మట్టి కలిగినటువంటి నీళ్ళు ఆ స్థలంలో లేవు. That means the power of death is completely gone. ఇంకా ఇక మరణం యొక్క శక్తి సంపూర్ణంగా The వెళ్ళిపోయింది. work accomplished for all the people, no one was left behind. ఇంకా ప్రజలందరి కొరకే ఆ యొక్క ప్రేమ చూపించబడింది, ఇంకెవరు కూడా అక్కడ విడిచిపెట్టబడలేదు. This is the power of the blood of Jesus Christ. ఇది యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఉన్న శక్తి. It is the power of his death, burial and resurrection. ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో ఉన్నటువంటి శక్తి. Oh, may God help us to understand these truths and appropriate them in our lives. ఈ సత్యాలను గ్రహించి మన జీవితాల్లో అనుభవించుకున్నట్లుగా దేవుడు మన సాయపడును గాక. These are wonderful truths. ఇవి అద్భుతమైన As the సత్యాలు. days are passing by, God wants you to grow in faith. దినములు గడిచిన కొలది విశ్వాసమందు మనం ఎదగాలని ప్రభు కోరుతుంటాడు. That's why the disciples asked Christ, అందుకొరకే శిష్యులు ప్రభుని అడిగారు, Lord, increase our faith. ప్రభు మా విశ్వాసం అభివృద్ధి పరచు. Don't be always at the Red Sea experience, come to the river Jordan experience. ఎల్లప్పుడు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రం యొక్క అనుభవంలోనే ఉండిపోకు, ఈ యొక్క యోర్దాన్ అనుభవంలోనికి రా. Both the places the water parted. 2 స్థలాల్లో కూడా నీళ్లు 2 భాగాలుగా చేయబడ్డాయి. But కానీ the way is different. ఇక్కడ మార్గం వేరు, The experience is different. అనుభవం వేరు. Oh, what a wonderful God we are having. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి Today, ఉన్నాం. let us pray to the Lord. ఇది నన్ను ప్రభువుకు ప్రార్థన చేస్తాను. Many times we pray a very shallow prayer. అనేక సార్లు మనం ఏదో పైన మాత్రం ప్రార్థన చేస్తుంటాం. Lord, take away the problem. ప్రభా ఈ సమస్యను తీసివేయి. Lord, heal my sickness. ప్రభా నా రోగాన్ని బాగు చేయి. Lord, give me college seat. ప్రభా నా కాలేజ్ సీట్ ఇవ్వు. Oh, we don't want any problem. మనకి సమస్యలు వద్దు, So that's why we pray. అందుకు మనం ప్రార్థన చేస్తుంటాం. take it away. ప్రభా దీన్ని తీసివేయి. But start praying. అయితే ప్రార్థన చేయడం ఆరంభించు. Lord, in the problem sustain me. ప్రభా సమస్యలో నన్ను నిలబడినట్లుగా చేయి. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? People will see you ప్రజలు నిన్ను చూస్తారు, and they will praise God. వారు దేవుని స్తుతిస్తారు. Don't if it is the will of God, God will take away the fire. దేవుని చిత్తం అవుతే దేవుడు అగ్నిని తీసివేస్తాడు. If God takes away the fire, దేవుడు అగ్నిని తీసివేస్తే today we would not have been talking about Shadrach, Meshach, Abednego so much. మనము ఈ దినాన శద్రక్, మేషక్, అబేద్నెగోల గురించి ఇంత అధికంగా మాట్లాడేవారం కాదు. God can kill the lions and can save Daniel. దేవుడు ఆ సింహాలను చంపివేసి దానియేలును రక్షించవచ్చు. Even God can kill those 120 governors also. దేవుడు ఆ 120 మంది గవర్నర్లు కూడా చంపేయచ్చు. No, not like that. అలా కాదు. Lord, we want to enter into the fire. ప్రభా మేము అగ్నిలో ప్రవేశించగోరుతున్నాం. See that the fire may not touch us. ప్రభా ఆ యొక్క అగ్ని మమ్మల్ని ముట్టకుండా చూడు. That is a greater miracle. అది గొప్ప అద్భుతము. God wants to do great things in our lives. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు Don't be చేయగోరుతున్నాడు. shallow Christians. ఏదో పైన మాత్రమే క్రైస్తవులు ఉండకూడదు. Always all the difficulties are for me, don't weep. ఎల్లప్పుడు కూడా అన్ని కష్టాలు నాకే అని ఏడవద్దు.
రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో. కష్టాలున్నా ఇంకా బతికే ఉన్నావు అంటే దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కష్టాలున్నా కూడా నువ్వు బ్రతికే ఉన్నావు అంటే అది దేవుని కృపే. దో యు ఆర్ ఫేసింగ్ ట్రబుల్స్, యు ఆర్ స్టిల్ అలైవ్ మీన్స్ yes, you are enjoying greater grace of God. నువ్వు అనేక కష్టాలున్నా కూడా ఇంకా సజీవంగా ఉన్నావు అంటే నువ్వు దేవుని కృపను అనుభవిస్తున్నావు. Oh, in my weakness his grace is being, much more fulfilled. That is what Paul writes in 2 Corinthians 12 chapter. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, నా బలహీనతల యందు దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది I can అంటాడు. enjoy the power of God in my weakness. నా బలహీనతలో దేవుని యొక్క శక్తిని నేను ఆనందిస్తాను అంటాడు. Let us change our attitudes. మన వైఖరులను మార్చుకుందాం. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, thy desire is, oh Lord, we must grow in faith. ప్రభువా మేము విశ్వాసమని ఎదగాలని మీరు మీ యొక్క కోరిక. Red Sea experience means just now they are born again. ప్రభువా ఎర్ర సముద్ర అనుభవం వారు అప్పుడే తిరిగి జన్మించారు. They came under the blood of the Lamb just now. వారు ఇప్పుడే గొర్రెపిల్ల యొక్క రక్తం క్రిందికి వచ్చారు. That's why a common miracle you have performed. అందుకొరకే సర్వసాధారణ అద్భుత కార్యం చేశాడు. But in the case of Jordan, ప్రభా యోర్దాను విషయంలో oh, it is a test of faith. ప్రభా అది విశ్వాసానికి పరీక్ష. The waters were there till the priests put their feet, till they wetted their feet. ఈ యొక్క యాజకులు తమ యొక్క పాదములు నిలిపి వాటిని తడిగా చేసుకునేంత వరకు కూడా నీళ్లు ఉంటా వచ్చాయి. Oh Lord, help us to have greater faith. ప్రభా గొప్ప విశ్వాసం మేము కలిగి ఉన్నట్లు Help us to సహాయపడండి. have strong faith. ప్రభా బలమైన విశ్వాసం కలిగి Make ఉన్నట్లుగా us the చేయండి. people like Stephen, full of faith. ప్రభా ఎంతో సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి స్టెఫెను వలె చేయండి. విశ్వాసముతో నిండుకొనిన వాడైన స్టెఫెను. Oh Lord, what a wonderful word it is. ప్రభా అది ఎంత అద్భుతమైనటువంటి మాట, విశ్వాసంతో నిండుకున్నటువంటి స్టెఫెను. Oh, filled by faith. ప్రభా విశ్వాసంతో నింపబడ్డాడు. Speak to us, O Lord. ప్రభా మాతో అధికంగా If మాట్లాడు. anybody is going through some difficulties now, ప్రభా ఎవరైనా ఏదైనా కష్టాల గుండా వెళ్తా ఉంటే oh Lord, they may be telling Red Sea experience, Red Sea experience. ప్రభా వారు అనొచ్చు ఎర్ర సముద్ర అనుభవం అని. Many people they say, చాలా మంది అంటారు, oh, I am in the Red Sea experience. నేను ఎర్ర సముద్ర అనుభవంలో ఉన్నానని. Help us to come to Jordan River experience. ప్రభా యోర్దాను నది అనుభవంలోనికి వచ్చినట్లు మా Increase our సహాయపడండి. faith, O Lord. ప్రభా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. Jesus' precious name we pray. యేసు ప్రభు రముల నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.